హనుమంతుడి జన్మస్థలం రగడ ఇప్పటితో సమసిపోదా? చర్చలు గోష్ఠులు అంటూ పంచాయతీ ఇంకా సాగుతూనే ఉంటుందా? ఎవరన్ని వాదనలు వినిపించినా పవనసుతుడు తిరుమల కొండల్లోనే పుట్టాడని శాస్త్రీయంగా టీడీపీ నిరూపించగలదా? తాజాగా జరిగిన చర్చలో అసలేం జరిగింది? అంజనీపుత్రుడు ఎక్కడ జన్మించాడు? ఆ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నలకు చాలా సమాధానాలు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది మహారాష్ట్రలోని నాసిక్ అంటే, మరికొందరు హర్యానా, ఇంకొందరు జార్ఖండ్ అని చెబుతూ ఉంటారు. అయితే ఆయన మన తిరుమలలోనే జన్మించాడని టీటీడీ చెబుతోంది. అంజనాద్రి మీద హనుమంతుడు జన్మించాడనే విషయాన్ని ఆధారాలతో నిరూపించేందుకు 2020 డిసెంబర్లో టీటీడీ పండితులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోని పండితులు పలుమార్లు సమావేశాలు నిర్వహించి లోతుగా అధ్యయనం చేసి హనుమంతుడు అంజనాద్రిలోనే జన్మించాడు అని రుజువు చేసేందుకు బలమైన ఆధారాలు సేకరించారు. అయితే హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ, హనుమాన్ జన్మభూమి ట్రస్ట్ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. తాజాగా తిరుపతిలో జరిగిన చర్చలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఎవరికి వారు తమ వాదనే నిజమంటూ పట్టుబట్టారు. ఒకరిపై మరొకరు అపనమ్మకాన్ని వ్యక్తం చేయడంతో చివరకు చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. కలియుగ పుణ్యక్షేత్రమైన తిరుమలే హనుమంతుడి జన్మస్థలం అంటూ గత నెల 22న శ్రీరామనవమి సందర్భంగా టీటీడీ బహిరంగంగా ప్రకటించింది. గతేడాది డిసెంబర్లో భక్తుల కోరిక మేరకు హనుమంతుడి జన్మస్థలం తిరుమల అన్న అంశం పరిశీలన కోసం టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సంస్కృత విద్యాపీఠం వీసీ నేతృత్వంలో పండితులు, ఆర్కియాలజీ అధికారులు, సైంటిస్టులతో కమిటీ ఏర్పాటయ్యింది. ఇతిహాసాలు, పురాణాలు, శాసనాలు, భౌగోళిక ఆధారాలతో తిరుమలే ఆంజనేయుడి జన్మస్థలంగా కమిటీ నిర్ధారించింది. అప్పటి వరకు ప్రాచుర్యంలో ఉన్న కర్ణాటకలోని హంపి, మహారాష్ట్రలోని నాసిక్, జార్ఖండ్లోని గుల్మా, గుజరాత్లోని డాంగ్ వంటి ప్రాంతాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవంటూ కమిటీ తేల్చింది. తాము సమర్పించిన నివేదికపై అభ్యంతరాలు ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమంటూ ప్రకటించింది టీటీడీ. తర్వాత టీటీడీ ప్రకటనపై హనుమాన్ జన్మభూమి ట్రస్ట్ అధ్యక్షుడు స్వామీజీ గోవిందానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తం చేశారు. చరిత్రను టీటీడీ వక్రీకరిస్తుందని, బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ లేఖ రాశారు. తిరుమలే ఆంజనేయుడి జన్మస్థలమని ప్రకటించి టీటీడీ తొందరపడిందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో స్వామీజీ లేఖపై స్పందించిన టీటీడీ చర్చకు తాము సిద్ధమేనని తెలిపింది. కరోనా తీవ్రత తగ్గాక చర్చ పెడదామని అంటే టీటీడీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే 3 రోజుల క్రితం గోవిందానంద సరస్వతి తిరుమలకు చేరుకున్నారు. దీంతో తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠం వేదికగా చర్చ నిర్వహించింది టీటీడీ. కానీ ఎటూ తేలకుండానే ముగిసిపోయింది. బహిరంగ చర్చను అంతర్గత చర్చగా మార్చేశారని, టీటీడీ లేవనెత్తిన అంశాలకు ప్రామాణికత లేదని, అసలు టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీకి ప్రాధాన్యత లేదని, మఠాధిపతులు, పీఠాధిపతులకు సంబంధం లేకుండా అధికారులే కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ పోతే ఎలా అంటూ గోవిందానంద మండిపడ్డారు. మిమ్మల్ని కూడా అడుగుతాం కదా, ఇప్పుడు ఒక ట్రస్ట్ పెట్టారు, దీనికి ఒక కమిటీ పెట్టారు కదా, అసలు ఈ కమిటీకి ఆథరైజేషన్ ఏమిటి? మేము ఒకటే ప్రశ్న అడిగాం. మీరు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు జగద్గురు శంకరాచార్యుల వారిని అడిగేరా? పోనీ జగద్గురు శంకరాచార్యుల వారు ఎవరన్నా దైవం గురించి నిర్ణయం తీసుకోవాలంటే మనకెంత శక్తి? పురాణాలు కూడా కొంతవరకే వెళ్ళగలవు. పురాణాలకి మించినటువంటి ప్రమాణాలు ఉన్నాయి మనకి, అది కూడా కొంతవరకే వెళ్ళవు. కానీ అనుభవపూర్వకంగా ధార్మిక నిర్ణయం తీసుకోవాలి అంటే పండిత పరిషత్తులో ఉన్నటువంటి మీరు వ్యాకరణ శాస్త్రజ్ఞులు కావచ్చు, తర్కశాస్త్రజ్ఞులు కావచ్చు, మీమాంసా శాస్త్రజ్ఞులు కావచ్చు, వేదాంత శాస్త్రజ్ఞులు కావచ్చు, అది ఒక్కటే సరిపోదు. ఇప్పుడు పరిషత్తుమే ప్రమాణం అనుకుంటున్నారు, కానీ మీకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా. మరోవైపు స్వామీజీకి సంస్కృతంపై పట్టు లేదని, పురాణాలపై పరిజ్ఞానము లేదని, ఆయన లేవనెత్తిన అన్ని అంశాలకు వివరణ ఇచ్చినా వితండవాదం చేస్తున్నారని ఆరోపించింది కమిటీ. సన్యాసిగా ఉన్న స్వామీజీ అసభ్యకరమైన రీతిలో టీటీడీకి లేఖ రాయడంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సో వాల్మీకి రామాయణం ఆధారం అని చెప్పినప్పుడు చెప్పండి మీరు ఆధారం ఏంటంటే ఆయన చెప్పలేకపోయారు. కాబట్టి ఏ ఆధారాలను మేము బలంగా తీసుకొని, శాసనాలు కావచ్చు, వాంగ్మయ ఆధారాలు కావచ్చు, పురందరదాసు కూడా కర్ణాటక వాడై కూడా ఆయన అంజనాద్రిలో పుట్టాడు హనుమంతుడని రాశారు. సార్ ఇప్పుడు చెప్తారు. అలాగే అన్నమాచారి ఎన్నో 7-8 దీంట్లో కీర్తనల్లో ఆయన అంజనాద్రిలో పుట్టాడని చెప్పారు. సామాన్యమైన విషయం, దీనిలో ఎటువంటి మనకి మార్గదర్శనాలు, నిబంధనలు చాలా దీన్ని ఏదో మన ఇంకో రకమైనటువంటి ఇబ్బంది వస్తుందని కానీ దీంట్లో ఏమీ లేదు.
చాలా సాధారణమైనటువంటి విషయం. మొత్తానికి తాము శాస్త్రీయ ఆధారాలు సమర్పించామని టీటీడీ కమిటీ అంటుంటే ఆ కమిటీకి ప్రాధాన్యతే లేదన్నది స్వామీజీ మాట. మొత్తానికి ఇలా ఎవరి వాదన వారు వినిపించడంతో చర్చ అసంపూర్తిగానే ముగిసిపోయింది. మరి తర్వాత ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. హనుమంతుడి జన్మస్థలం తిరుమల అని చెప్పడానికి కొత్తగా ప్రయత్నాలు చేయాల్సిన పని లేదంటున్నారు అధికారులు. ఉన్న ఆధారాలు పరిశీలిస్తే చాలు అన్నది వారి మాట. ఆయన జన్మస్థలం కాబట్టే ఇక్కడ పవనసుతుడి ఆలయాలు వెలిశాయని గుర్తు చేస్తున్నారు. అంజనీపుత్రుడి జన్మస్థలం ఎక్కడ అంటే చాలా ప్రాంతాలు చెబుతారు. అందులో ముఖ్యంగా కర్ణాటకలోని కిష్కింద ప్రాంతం ఆయన జన్మస్థలమని, శ్రీరాముడిని హనుమంతుడు కలిసిన ప్రాంతం ఇదేనని వాల్మీకి రామాయణంలో కూడా చెప్పారని ప్రముఖంగా వాదిస్తున్నారు. ఎందుకంటే దాని భావి విషయంలో ముందు విషయాల తర్వాత ఇలా ఉంటాయి. అందుకని పురాణ విషయాల్లో ఎన్నో తేడాలు కూడా ఉంటాయి. అంటే ఎవరి పేరు మీద ఇప్పుడు అంజనాదేవి తండ్రి పేరు ఏమిటని అడిగితే కేసరి అని, కుంజరుడు అని, అలాగే గౌతముడు అని 3 పేర్లు దొరుకుతున్నాయి. తిథి విషయంలో చూస్తే 3 పేర్లు దొరుకుతున్నాయి. కానీ జన్మ చోట అని చూస్తే ఒకటే దొరుకుతుంది, వేరే చోట దొరకలేదు. ఇప్పుడు మీరు ఏ చోట మీరు చెబుతున్నారు, హంపి కానీ నార్త్ ఇండియాలో ఉన్న చోట కానీ ఏది ఏ విధమైన పురాణములో లేదు. పురాణములో ఉన్న ఏకైక చోట ఇది మాత్రమే. అంజనాద్రి. పురాణ గ్రంథమైన వెంకటాచల మహత్యంలో ఉన్న శ్లోకాల ఆధారంగా హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి అని పండితులు చెప్పుకొస్తున్నారు. వరాహ పురాణం, భవిష్యోత్తర పురాణం, స్కంద పురాణంలో కూడా స్పష్టంగా ఆంజనేయ స్వామి జన్మస్థలం తిరుమలే అని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. సంతాన ప్రాప్తి కలగకపోవడంతో అంజనాదేవి దుఃఖంతో మతంగ మహర్షి ఆశ్రమంకు వెళ్ళింది. దుఃఖ నివారణ కోసం మహర్షి అంజనాదేవిని పంపా సరోవరంకు తూర్పు దిక్కున నరసింహస్వామి ఆశ్రమం ఉందని, దానికి దక్షిణం దిక్కున నారాయణగిరిలో స్వామి పుష్కరిణి తీర్థం ఉందని, పుష్కరిణికి తూర్పు దిక్కున మహాశక్తివంతమైన మహిమ కలిగిన ఆకాశగంగ తీర్థం ఉందని, ఆ ప్రాంతంలో స్నానమాచరించి 12 సంవత్సరాలు తపస్సు చేస్తే లోకోత్తరమైన మహాశక్తివంతుడు సంతానంగా కలుగుతాడని ఆశీర్వదిస్తాడు. దీంతో అంజనాదేవి ఆకాశగంగ ప్రాంతానికి చేరుకొని ప్రతినిత్యం గంగలో స్నానమాచరించి ఆహారం స్వీకరించకుండా తపస్సు చేస్తుండగా ఏడాది తర్వాత వాయుదేవుడు ప్రత్యక్షమై అంజనాదేవికి రోజు ఒక ఫలం అందించారని చెబుతున్నారు. అలా ఒకరోజు వాయుదేవుడు అందించిన ఫలం స్వీకరించడంతో గర్భం దాల్చిన అంజనాదేవి హనుమంతుడికి జన్మనిచ్చిందని, ఆ ప్రాంతమే జాపాలి అని అంటారని చెబుతున్నారు. అక్కడ ఇప్పటికీ హనుమంతుడు స్వయంభువై వెలసిన విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. ఇది ఓ వాదనగా ఉంది. ఇక్కడ అంజనాద్రిలో, ఇక్కడ తిరుమలలో పుట్టినటువంటి విషయం మనకి స్కంద పురాణంలో ఉన్నది, బ్రహ్మాండ పురాణంలో ఉన్నది, చాలా స్పష్టంగా అక్కడ చెప్పబడింది. అది ఎలా చెప్పారంటే ఇక్కడ మనకి నేను ఒక చిన్న ఇది చూపిస్తాను. ఇక్కడ అంజనేత్వం హి శేషాద్రౌ తపస్తత్వ సుదారుణం పుత్రం సూతవతి యస్మాత్ లోకత్రయహితాయ వై ప్రసిద్ధిం యాతు శైలోయం అంజనేయనామతస్తవ అంజనాచల ఇత్యేవ నాత్ర కార్య విచారణ అని చెప్పేసరిని, ఓ అంజనాదేవి, నువ్వు ఇక్కడ ఈ శేషాద్రిలో తపస్సు చేసి ఈ బ్రహ్మాదుల యొక్క వరం వల్ల చక్కగా ఈ హనుమంతుని పుత్రునిగా కన్నావు కాబట్టి నువ్వు ఇటుపై నుంచి నీ పేరు మీద ఈ ప్రాంతానికి అంజనాచలము, అంజనాద్రి అనేటువంటి పేరు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనకి పురాణంలో ఉంది. హనుమంతుడి జన్మస్థలం తిరుమల కావడంతో ఈ క్షేత్రంలో మరే దేవుడికి లేని విధంగా ఆంజనేయ స్వామి ఆలయాలు వెలిసి ఉన్నాయి. సప్తగిరుల్లో 17 ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. శ్రీవారి ఆలయానికి ఎదురుగా తూర్పు వైపున బేడి ఆంజనేయ స్వామి ఆలయం, పడమర వైపున ధర్మగిరి వద్ద అభయాంజనేయ స్వామి ఆలయం, దక్షిణం వైపున జాపాలి ఆంజనేయ స్వామి ఆలయం, ఉత్తరం వైపున హతిరాంజీ మఠంలో ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం, ఇలా నలుదిక్కుల ఆంజనేయ స్వామి ఆలయాలు వెలసి ఉన్నాయి. శ్రీవారికి భక్తితో ప్రార్థనా రూపంలో ఆలయం ఎదురుగా ఆంజనేయ స్వామి వెలసి ఉండడంతో బేడి ఆంజనేయ స్వామి అని పిలుస్తారు. కన్నడంలో బేడి అంటే వేడుకోలు అని అర్థం కావడంతో ఆ పేరు వచ్చిందని చెబుతారు. అందుకే స్వామివారికి ప్రారంభించే ఏ కార్యక్రమమైనా బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచే ప్రారంభిస్తారు. స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పించే పట్టు వస్త్రాలైన మఠాధిపతులకు స్వాగతం పలికే కార్యక్రమమైనా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించడం ఆనవాయితీ. ఇది మరో వాదన. ఇక శ్రీవారి ఆలయంలో భోగ శ్రీనివాసమూర్తికి నిర్వహించే అభిషేకానికి ఆకాశగంగ జలాలనే వినియోగిస్తారు.
ఆలయం పక్కనే 365 తీర్థాలు కలిసే స్వామి పుష్కరిణి జలాలు లభ్యమవుతున్నా ఆంజనేయ స్వామి జన్మస్థలమైన ఆకాశగంగ తీర్థం జలాలనే వినియోగిస్తారు. భక్తజన ప్రియుడైన శ్రీవారు తనకు పరమ భక్తుడైన ఆంజనేయ స్వామి వారి భక్తికి గుర్తింపుగా ఆకాశగంగ జలాలు వినియోగించమని కోరారని చెప్పుకుంటారు. సప్తగిరులపై శ్రీవారి కంటే ముందు నుంచి ఆంజనేయ స్వామి వెలసి ఉన్నారని అందుకు కారణంగా పేర్కొంటారు. హనుమంతుడి జన్మస్థలం తిరుమల కాబట్టే అన్నది కూడా పండితుల వాదన. కృతయుగంలో సప్తగిరులపై వరాహస్వామి వెలసి ఉంటే త్రేతాయుగంలో హనుమంతుడు, కలియుగంలో శ్రీవారు సప్తగిరులపై వెలిశారంటారు. ఆంజనేయుడు శ్రీవారిలో రాముడిని చూసుకుంటూ ఉన్నారని, అందుకు ప్రతీకగా స్వామివారి సుప్రభాత సేవ కూడా కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని ప్రారంభమవుతుంది. ఇక కారణజన్ములైన అన్నమయ్య తన 7 సంకీర్తనలో హనుమంతుడి జన్మస్థలం ప్రస్తావన ఉంది. ఇక త్యాగరాజు కృతిలో కూడా హనుమంతుడి ప్రస్తావన ఉందట. ఇలాంటి ఆధారాలు అన్నీ కూడా హనుమంతుడి జన్మస్థలం తిరుమలే అని తేల్చేస్తున్నారు కమిటీ సభ్యులు. మరోవైపు శాస్త్రీయ ఆధారాలు కూడా చూపాలని కమిటీకి ఈవో సూచించడంతో ఇస్రో శాస్త్రవేత్త సహకారంతో ఆధారాలు సేకరించింది కమిటీ. రాముడు జన్మించిన సమయంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, హనుమంతుడు జన్మించిన సమయంలో గ్రహాల స్థానం ఏమిటి, వీటి మధ్య అనుసంధానం ఏమిటి వంటి వాటికి కమిటీ ఆధారాలు సేకరించింది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల క్షేత్రం ఇకపై హనుమంతుడి జన్మస్థానంగానూ గుర్తింపు పొందబోతోంది. టీటీడీ వద్ద ఉన్న బలమైన ఆధారాలేంటి? ముందు దీనిపై మరిన్ని చర్చలు జరగబోతున్నాయా? హనుమంతుడి జన్మస్థానం ఎక్కడా? కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ ఇది. తాజాగా తిరుపతిలో జరిగిన చర్చా వేదికలో టీటీడీ నియమించిన కమిటీ, హనుమాన్ తీర్థక్షేత్ర ట్రస్ట్ మధ్య గట్టిగానే వాదనలు జరిగాయి. కమిటీది వితండవాదమని హనుమాన్ ట్రస్ట్ చెబుతున్నా తాము పూర్తి స్థాయిలో అధ్యయనం చేశామని టీటీడీ చెబుతోంది. ఆంజనేయుడు ఎక్కడ జన్మించాడన్న విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించేందుకు కమిటీ 5 పురాణాలను, అనేక గ్రంథాలను పరిశీలించింది. సంపూర్ణం పురాణాలతో చెప్పడం అనేటువంటిది కష్టమవుతుంది. ఎందుకంటే ఒకే దాంట్లో 3 రకాలు మేము ప్రతిపాదించింది అందే. వారు పబ్లిక్ మీటింగ్లో చెప్పినటువంటి ఆ బుక్లెట్లో మీరు ఏ విషయాన్ని అయితే ప్రస్తావిస్తారో, దేనిపై మీరు కంప్లీట్గా రీసెర్చ్ చేసి ఉన్నారో దాన్నే మీరు ఇక్కడ చేయాల్సింది. వాళ్ళు అనవసరమైన విషయాలు కూడా అక్కడ రాశారు. అనవసరంగా ఏం రాశారంటే హనుమంతుల వారి జన్మ తిథి గురించి కూడా రాశారు. 3 తిథులు రాశారు అక్కడ. మేమన్నా ఇంత పురాణాలన్నీ చూసేసేసి హనుమంతుల వారి జన్మస్థలం ఇది అని మీరు నిర్ణయం చేసినప్పుడు జన్మతిథి గురించి మీరు ఎందుకు నిర్ణయించలేకపోయారు? ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో హనుమద్ విశ్వాసం ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఎప్పుడు ఏ విషయాన్ని అడిగినా కూడా చెప్పటానికి సిద్ధంగా ఉన్నాము. వ్యవస్థాగతంగా ఉండేటువంటి ఆ తత్వం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మాకన్నా కూడా మీరు ఇంకా బాహిర ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళు. మీరు ఏ ప్రశ్నలైనా సరే మీ ద్వారా మీకేమన్నా మేమేమన్నా కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పలేదనే అనుమానం మీకుంటే మీరు మీ మీడియా ద్వారా మాకు టీటీడీకి ఇవ్వండి. తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన ఏ సమాధానమైనా మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. కమిటీ సూచనల మేరకు హనుమంతుడి జన్మస్థానం తిరుమల గిరుల్లోనే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ధారించింది. తిరుమల గిరుల్లోని అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థానం అని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమల హనుమంతుడి జన్మస్థానంగా గుర్తింపు పొందనుందని ఈవో జవహర్ రెడ్డి అన్నారు. గత ఉగాదినే ఈ విషయాన్ని పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో నిరూపించేందుకు టీటీడీ సిద్ధమైందన్నారు. కమిటీలోని పండితులు జ్యోతిష్య శాస్త్రం, శాసనాలు, పురాణాలు, శాస్త్రీయ ఆధారాలతో ప్రజలకు ఈ విషయం తెలియజేస్తామన్నారు. వివిధ గ్రంథాల ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి చెంత ఉన్న అంజనాద్రి కొండే ఆంజనేయుని జన్మస్థానమని యుగం, తేదీ ప్రకారం నిర్ధారించారు. అంజనాద్రిలోనే హనుమంతుడు జన్మించాడు అని రుజువు చేసేందుకు బలమైన ఆధారాలు సేకరించామన్నది కమిటీ సభ్యుల మాట. శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్య పురాణాలు, వెంకటాచల మహత్య గ్రంథం, వరాహ మిహిరుని బృహత్ సంహిత గ్రంథాల ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి చెంత ఉన్న అంజనాద్రి కొండే ఆంజనేయుని జన్మస్థానమంటున్నారు. యుగం, తేదీ ప్రకారం నిర్ధారించిన అంశాలను ఇప్పటికే వివరించారు. తిరుమల మారుతి జన్మస్థలమని ఇప్పటికే టీటీడీ అధికారికంగా ప్రకటించింది. అయితే వారు చెబుతున్న ఆధారాలు అసంబద్ధంగా ఉన్నాయని హనుమాన్ ట్రస్ట్ వాదిస్తోంది. తిరుమలలో ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నంత మాత్రాన ఇక్కడే పుట్టాడని ఎలా చెబుతారని కొందరు,
అసలు ఎప్పుడో త్రేతాయుగం నాటి హనుమంతుడి జన్మస్థలాన్ని మీరెలా నిర్ధారిస్తారని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రామజన్మభూమి విషయంలో నేపాల్ పోటీకి వచ్చిన తరుణంలో ఇప్పుడు ఆంజనేయ జన్మభూమి తిరుమల అని ప్రకటించడంతో మిగతా రాష్ట్రాల వారు కూడా పోటీకి ఇంకొన్ని ఆధారాలు తెరపైకి తెచ్చే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎవరెన్ని ఆధారాలు చూపించినా అంజనాద్రి హనుమంతుడి జన్మస్థలం అనే విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని టీటీడీ నియమించిన నిపుణుల కమిటీ బల్లగుద్ది మరీ చెబుతోంది. తాజా చర్చల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మరి ముందు ఈ అంశం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది చూడాలి. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.